అన్న హాయ్ అన్న. హాయ్. అన్న ఏపీ మొత్తం అంతా సరే వైరల్ అవుతున్న టాపిక్ ప్రవీణ్ పాస్టర్ గారు అసలు ఎలా మృతి చెందారు అన్నది ప్రతి ఒక్కరిలో ఉన్న డౌట్. అసలు దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? ఆయన నిజంగానే డ్రగ్ అండ్ డ్రైవ్ చేసి చనిపోయారు అనుకోవచ్చా, లేకపోతే ఎవరైనా సరే చంపేసి లేదా మర్డర్కి ఏమైనా కానీ ఆయన గురయ్యారని కూడా చాలా మంది డౌట్గా అయితే చూస్తున్నారు. దీనికోసం మీరేమంటారు? ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఇదంతా ఎవరో చంపారు అనే ఉద్దేశంతోనే నడుస్తూ ఉంది. కానీ మనకు రాను రాను ఏంటంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క విషయం పోలీస్ ఎంక్వైరీలో కానీ వీళ్ళ ఎంక్వైరీలో కానీ అన్ని బయటపడతా ఉన్నాయి. ఏంటంటే సో మనం వీడియోస్ కనుక చూసినట్టయితే ఆ హైవేలో పడిపోవడం, మళ్ళా బార్ షాప్కి వెళ్ళి లేదా మందు షాప్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ కొనుక్కోవడం అన్ని కనపడతానే ఉన్నాయి. హైవేలో స్ట్రైట్ అవే పడిపోయాడు. అలా 2-3 చోట్ల పడిపోయాడు. తర్వాత ఆయన నిస్సహాయ స్థితిలాగా ఉండి అలాగే చాలాసేపు అలా కూర్చుని అలా కనపడతా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే పక్కగా యాక్సిడెంట్ గానే కనపడుతుంది. ఎవరో వచ్చి చంపారైతే నేనైతే భావించట్లేదు. బట్ ఏంటంటే ఈ క్రైస్తవులు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు ఎలాగ సనాతన అని మెయిన్ అదే పాయింట్ పట్టుకున్నారని చెప్పి ఈ వేరే పార్టీ వాళ్ళే కానీ వేరే ఏ పార్టీ వాళ్ళైనా సరే దానికి విరుద్ధంగా ఏదో చేయాలి, కొంచెం హల్చల్ చేయాలనే పాయింట్ లో ఏంటంటే ఇప్పుడు క్రైస్తవుది అది దీనికి అంటించేసి ఇప్పుడు హల్చల్ చేద్దాము, అలాగైనా సరే కోట ప్రభుత్వాన్ని దించేద్దాం అనే ఉద్దేశంతో ఈ రకంగా మాటలన్నీ జరుగుతున్నాయి అనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి చూస్తా ఆయన వైన్ షాప్కి వెళ్ళారని కూడా మాట్లాడుతున్నారు, ఆయన తీసుకున్నారని. వైన్ షాప్ కూడా వెళ్ళి చాలా మంది అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అంటే ఆయన నిజంగానే మద్యం తాగే డ్రంక్ అండ్ డ్రైవ్ అయ్యారు అనుకోవచ్చా, లేకపోతే కావాలి దాని వెనకాల ఏమైనా కుట్ర ఉన్నది అనుకోవచ్చు? నాకు తెలిసినంత వరకు ఉండకపోవచ్చు. కానీ ఎందుకని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ గోదావరి డిస్టిక్ ఏదైతే ఈస్ట్ గోదావరి ఉన్నారో అక్కడ ఎవరో దీని మీద రెస్పాండ్ అవ్వాలి? ఎంపీలో అవ్వచ్చు, ఎమ్మెల్యేలో అవ్వచ్చు. దీనికోసం ఏమంటారు? చెప్పాలంటే ఇప్పుడు ఆయనది చాలా పెద్ద మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటి, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఫ్రంట్ లైట్ లేకుండా ఇండికేటర్ వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. చాలా చోట్ల డ్రంక్ తీసుకుంటా ఉన్నారు, చాలా చోట్ల పడిపోతూ ఉన్నారు, బ్రేక్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఆయన అయితే పక్కా యాక్సిడెంట్ అయినా కనపడుతుంది, కానీ ఎవరో ఏదో చేశారని అయితే ఏం కనపట్ల. అయినా సరే ఇది సిబిఐకి ఇచ్చే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. మరి చూడాలి, ఏది మనం ఒక నిర్ణయానికి రాలేం. కానీ ఇప్పుడు చూస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు వీళ్ళందరూ చెప్పేదాని ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అది యాక్సిడెంట్ కింద అని వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇప్పుడు బయటకు రాలేదు. బట్ ఏంటంటే ఆవిడ ఫ్యూనరల్ రైట్స్ అప్పుడు వాళ్ళ మిస్సెస్ దీన్ని ఎక్కువ ఏం చేయమాకండి, ఒకళ్ళు ఎవరు చంపేసినా సరే, ఒకళ్ళు ఏం చేసినా సరే వాళ్ళని వదిలేయండి, ఏం పట్టించుకోమాకండి, మేము ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదని చెప్పి స్ట్రైట్ అవే ఫ్యూనరల్ రైట్స్ కాడే వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దీన్ని చాలా మంది వైసీపీ నాయకులు ఇది కేవలం అతిగానే కూడా భావిస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? ఇదంతా రాజకీయ పరంగా ఏదో ఒకటి చేయాలి, బురద జల్లాలి ఎన్డీఏ ప్రభుత్వానికి అన్న ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం పక్క నుంచి నడిపిస్తుందని అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి ఎటువంటి న్యూస్ ఇంకా లేదు. ఇప్పుడు హైకోర్టులో కూడా దానికి వేసే అవకాశం కూడా ఉన్నది. కోర్టు నుంచి కూడా చెప్తున్నాను అంటున్నారు. ఒకవేళ నిజంగానే ప్రవీణ్ పాస్టర్ గారిది హత్య అయితే ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో? అంటే మళ్ళీ కుల రాజకీయాలు, అంటే మతాలకి మతాలకి ఏమైనా నష్టాలు జరిగే అవకాశం? ఆయన సరే ఒకవేళ అదే నిజమైంది అనుకోండి, ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసింది అని అనుకోం కదా. ఇప్పుడు ఆయన అంత ముందు ట్వీట్ పెట్టిన దాంట్లో ముస్లిమ్స్ కి అగైనిస్ట్ గా అన్నట్టు పెట్టారు. తర్వాత నా ప్రాణాన్ని హానికరంగా ఉందని కూడా పెట్టారు. ఇట్లా పెట్టారు. అది ఏదో వేరే వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరో డిస్టర్బ్ చేసి లేదంటే ఇబ్బంది పెట్టడం వల్ల ఆ రకంగా పెట్టారే కానీ వాళ్ళు ఏమైనా చేసి ఉంటారు అనుకోవచ్చు, కానీ ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదనుకోవచ్చు. అంటే ముస్లిమ్స్ మీద గతంలో ఆయన ట్వీట్ ఏదైతే చేశారో ఇది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నదని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమేనా? అసలు ఛాన్స్ లేదు. అదొకటేనే చూసుకుంటే 300 కెమెరాలు అసలు ఈ హత్య కోసం తీయాల్సిన అవసరం ఏంటి? అంటే 300 కెమెరాలు, సీసీ కెమెరాలు చెక్ చేసి కూడా మరి చూస్తున్నారు దీనికోసం. మంచిదే కదా, నిజం అనేది బయటపడితే మంచిదే కదా. సో ఎంక్వైరీ జరుగుతుంది, ఎందుకంటే పెద్ద డౌట్ ఇదే చిన్న విషయం కాదు. ఇది మతాలకి సంబంధించింది కాబట్టి చాలా ఘర్షణలు ఉంటాయని వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు కాబట్టి పక్కగా రిపోర్ట్ అనేది వచ్చి ఫైనల్ కంక్లూషన్ ఇస్తే బెటర్ కాబట్టి ఎంక్వైరీ జరుగుతుంది. సో ఎక్కడ ప్రతి చోట టోల్ ప్లాజా దగ్గర అక్కడ ప్రతి చోట అన్ని సీసీ ఫుటేజ్ చెకింగ్ అనేది జరుగుతుంది. అన్న నారా లోకేష్ గారు కూడా ఈ కేసు మీద రీసెంట్ గా స్పందించారు. దానికోసం ఏమంటారు? అంటే ఇప్పుడు కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో బీజేపీ నుంచి ఎవరు దాని మీద స్పందించలేదు. జనసేన నుంచి ఏ ఒక్కరు, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికోసం ఎక్కడ ఒక మాట కూడా చెప్పలేదు. కానీ నారా చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు మాత్రమే మాట్లాడారు. దీనికోసం ఏమంటారు? వాళ్ళైతే ఏమంటారు, వాళ్ళు ఒకటే అంటారు, చట్టం అంతం చేసుకుంటా పోతున్నానంట. కానీ లోకేష్ గారు ఏమన్నారంటే కావాలనే దీని మీద విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు, దీన్ని ఒక మత రాజకీయంగా మార్చొచ్చు అనుకుంటున్నారు.
ఇది ఎంతవరకు నిజం? ఆబ్వియస్లీ ఒక పార్టీ అధికారంగా ఉండగా ఏమన్నా చిన్నది జరిగితే చాలు అపోజిషన్ పట్టుకుందాం అన్నట్టుగానే ఉంటారు. సేమ్ అది రిపీట్ అవుతుంది. కొత్తగా దీంట్లో ఏమి వీళ్ళే చేశారు వాళ్ళు ఎందుకు చేయలేదు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు, కామన్. ఓవరాల్ గా ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తే అసలు ఏం జరిగే అవకాశం ఉందన్న, ఎవరైతే చంపారన్న కేసు తీసుకొస్తే వాళ్ళకి ఏమైనా జైలు శిక్ష ఏమైనా పడే అవకాశం ఉందా? కానీ వాళ్ళ ఆవిడ ఏమంటున్నారంటే వాళ్ళ భార్య గారు ఇది ఇంక ఇక్కడతో వదిలేండి, దీనికి కేవలం దీన్ని మాత్రం తప్పకుండా మీరు రాజకీయంగా అయితే తీసుకోకండి అని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? ఇది ఆవిడ పర్సనల్ ఒపీనియన్ ఆవిడ చెప్పారు. ఆవిడ పర్సనల్ ఒపీనియన్ ప్రకారము ఇలాగా కేసు అనేది ఏమీ పట్టించుకోకుండా ఉండిపోవడానికి కారణమే ఉండదు. పక్కగా ఒకళ్ళు ఎవరైనా చంపారనే ఉద్దేశం కనుక్కున్నట్టయితే వాళ్ళని పక్క అరెస్ట్ చేస్తారు. చట్టపరంగా ఏం చేయాలో, ఎవరు శిక్ష అనుభవించాలో అన్ని జరుగుతూనే ఉంటాయి. అంతేగాని ఆవిడ ఏదో చెప్పింది వద్దన్నారని చెప్పి ఇది ఆపేసేది కాదు. ఎందుకంటే అక్కడ రాజమండ్రి అంతకుముందు ఎంపీ అయిన మార్గాన్ భర్త కూడా ఎన్ని విషయాలు తీసుకొచ్చారు, చాలా క్వరీస్ రేస్ చేశారు. సో ఆ పాయింట్ మీద మళ్ళీ కేఏ పాల్ వీళ్ళందరూ కూడా రకరకాల క్వరీస్ అని రేజ్ చేశారు. దీన్ని చాలా పెద్ద ఇష్యూగా చూస్తున్నారు, కానీ చిన్న ఇష్యూ. బట్ ఏంటంటే జస్ట్ చిన్న ఇష్యూ అని మీరు ఎలా అనుకుంటున్నారన్న? ఇప్పుడు మనం చూసుకుంటే అది క్రిస్టియన్స్ ఒక పాస్టర్ గారు కదా, ఆయన సుమారుగా 100 మందికో 1000 మందికో ఆయన డైలీ వాక్యాలు చెప్పి ఆయన, మరి ఇది నిజంగా ఆయన ఒకవేళ మటర్ అయితే కావాలనే క్రైస్తవుల్ని తక్కువ చేస్తున్నారని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన మాట్లాడారు. ఎవరైతే నచ్చని వాళ్ళు ఉంటారో వాళ్ళు చేశారు అనుకోవచ్చు, ఒకవేళ చంపేశారు అనుకుంటారు, అంతేగాని పార్టీకి అయితే సంబంధం లేదు. ఆ రకంగా చిన్నది అంటున్నాను. ఓకే, ఓవరాల్ గా అయితే ఈ గొడవ ఇక్కడతో ఆగే అవకాశం ఉంది, ఇంకా పై ఎత్తుకెళ్లే అవకాశం ఉంది. కేఏ పాల్ గారు దీన్ని ఎంతో పైకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు, కానీ అది అవన్ పని అనిపిస్తుంది. ఏదో చేద్దాం అనుకున్నారు కానీ అది అవన్ పని అనిపిస్తుంది. కేఏ పాల్ గారి కోసం ఏమంటారు? కేఏ పాల్ గారు దీని మీద స్పందించడం ఎంతవరకు కరెక్ట్? ఆయన గతంలో కూడా ఆయన మాట చెప్తేనే కొన్ని దేశాలు అయితే వణుకుపోయే, కొద్దిమంది మినిస్టర్లు సీఎం లో కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది. మరి ఆయన కోసం ఏమంటారు? ఆయన అన్ని చెప్తుంటున్నారు, కానీ ఆయనే కొంచెం ఏదో దొరికిద్దా పట్టుకుని మాట్లాడదాం అన్నట్టుగా ఏదో టాపిక్ రావాలని మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. సరే, పైగా ఆయన క్రైస్తవుడు కాబట్టి ఇక ఇది దొరికిన ఛాన్స్ అని చెప్పి ఇంకొంచెం హైలైట్ చేయడానికి ఇతర దేశాలని అది ప్రెసిడెంట్లని వాళ్ళని వివిధ పాయింట్ తీసుకొస్తున్నారు, కానీ అన్ని జస్ట్ ఓన్లీ మాటలకి వీడియోల కోసం దానికోసం చేసుకుంటున్నారు. కేవలం క్రైస్తవులను తొక్కడం కోసం అని హత్య జరిగిందని కూడా మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజమన్నా? అలా ఉండకపోవచ్చు, నాకు నిజం. ఓకే, ఓవరాల్ గా దీనికి న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? న్యాయం జరుగుదా? జరుగుతుంది. చట్టం మీద అందరికీ నమ్మకం ఉంటుంది కాబట్టి న్యాయం జరిగిద్ది అని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.